नाज़रीन, बालानगर पुलिस स्टेशन हुदूद में चोरी करने वाले 2 शातिर चोरों को पुलिस ने किया गिरफ्तार। के सुरेश कुमार डीसीपी ने मीडिया से बात करते हुए कहा कि ये 2 शातिर चोर घरों में सरखा क्या करते थे। एक का नाम जी वंशी कृष्णा, दूसरे का नाम एम भारत राजीव। इनके कब्जे से 2 आयरन रॉड, 2,27,000 रुपए नकद रकम, सेलफोन, कार की चाबी, कई सामान को जब्त किया और इनको अदालती तहवील में दे दिया। हिदायत दी गई आम सिटीजन को कि सीसी कैमरे अपने मकानात में लगाएं और कोई भी अनजान लोगों को घर में न आने दें। सोसाइटी में अगर कहीं पर भी आपको कोई अनजान लोग दिखते हैं या आपके घर के पास दिखते हैं तो फौरन करीबी पुलिस स्टेशन में शिकायत करें ताकि वक्त रहते पर ऐसे लोग पर पुलिस कार्रवाई कर सके, वरना कोई भी बड़ा क्राइम ये लोग कर सकते हैं। अमूमन हम देखते हैं कि हम किसी को जानते नहीं लेकिन उनको अपने घर में और अपने सोसाइटी में, अपने एरिया में काम के लिए इजाजत दे देते हैं काम करने के लिए, लेकिन बाज वक्त ऐसे लोग खतरनाक साबित होते हैं। इसीलिए दरियाफ्त करिए, तहकीक करिए, मालूमात हासिल करिए, इसके बाद ही उनको नौकरी पर रखिए। बहरहाल डीसीपी ने ये सारे तफसीलात बताई। मोहम्मद जावेद के साथ में शेख रहमत अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. వెనక రాకపోతే ముందుకు రాకపోయారా? రావచ్చు వాళ్ళు తీసుకురండి. ఓకే సార్. ఈ నెల 2వ తారీఖు అంటే డిసెంబర్ 2025 2వ తేదీన బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో, ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది. షట్టర్ లిఫ్టింగ్ చేసి ఒక 4 లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మేరకు డిఐ బాలనగర్, ఎస్హెచ్ఓ బాలనగర్ అండ్ ఏసీపీ గైడెన్స్లో, ఏసీపీ బాలనగర్ గారి గైడెన్స్లో అనేక రకాల టెక్నికల్ అంశాల ఆధారంగా ఒక 2 అక్యూజ్ని ఈరోజు మార్నింగ్ మనం అదుపులో తీసుకోవడం జరిగింది. గొనిగుంట వంశీకృష్ణ, ఇతని వయసు 32 సంవత్సరాలు. ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. జగద్గిరిగుట్టలో ఉంటాడు, ఆల్వీల్ కాలనీలో. ఈజ్ నేటివ్ ఆఫ్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ఇంకొక అతను మట్టా భరత్ రాజీవ్ గాంధీ, ఎలియాస్ భరత్, ఎలియాస్ మట్టా సీను. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను బైక్ మెకానిక్. ఇతను కూడా ఆల్వీల్ కాలనీ, జగద్గిరిగుట్టలో ఉంటాడు. ఇతను పెదపాడు మండల, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ. వీళ్ళిద్దరూ కూడా ఈ నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరాన్ని లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ కంపెనీలో 2,27,000 రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. ఆ సొత్తు కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దాని తర్వాత వీళ్ళ దగ్గర ఒక గ్లామర్ బైకు, శాంసంగ్ గెలాక్సీ వాచ్, సిల్వర్ బ్యాంగిల్స్, గోల్డ్ కోటెడ్, ఇవి 53 గ్రామ్స్, నెక్లెస్, ఇది రోల్డ్ గోల్డ్ 109 గ్రామ్స్, వేస్ట్ బెల్ట్, ఇది కూడా రోల్డ్ గోల్డ్ 69 గ్రామ్స్, ఒక 2 సెల్ ఫోన్లు, ఒక ఎంజీ కార్ కీసు, 2 ఐరన్ రాడ్స్, అంటే ఈ దొంగతనం కోసం ఉపయోగించే ఐరన్ రాడ్స్, వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మొత్తం కూడా ఒక 7 అఫెన్స్లు ఒప్పుకున్నారు, 7 దొంగతనాలు. దీంట్లో బాలానగర్లో ఇంతకుముందు చెప్పుకున్న అఫెన్స్, దాంతోపాటుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 4 హౌస్ బ్రేకులు చేసినారు, నైట్ హౌస్ బ్రేకులు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక బజాజ్ షోరూంలో, ఇందులో ఒక అక్యూజ్డ్ ఈ బజాజ్ షోరూంలో గతంలో పనిచేశాడు. అదేవిధంగా ఈ లిఫ్ట్ కంపెనీలో కూడా ఒక అక్యూజ్డ్ గతంలో పనిచేసినాడు, అంటే వీళ్ళు గతంలో పనిచేసిన కంపెనీకే కన్నం వేసినారు. అదేవిధంగా మియాపూర్ లిమిట్స్లో కూడా ఒక బైక్ షోరూంలో వీళ్ళు దొంగతనం చేసినారు. వీళ్ళు చేసిన దొంగతనాలకి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు డ్రింకింగ్కి, విలాసాలకి అలవాటు పడినారు, కొన్ని అప్పులు కూడా చేసినారు. అదేవిధంగా ఎవరైతే A1 ఉన్నాడో ఇతను క్యాబ్ డ్రైవర్, ఇతను క్యాబ్కి ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల దొంగతనం చేసిందని చెప్పినారు. సో ఈ కేసులో డిఐ బాలనగర్, ఎస్హెచ్ఓ బాలనగర్ అండ్ స్టాఫ్, డిఐ బాలనగర్ స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి కృషి చేసినప్పుడు వాళ్ళందరినీ అభినందిస్తూ ఉంటారు.